నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మాన్సా ముందుగా ముఖ్యాంశాలు కుప్పంలో 250 పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకున్న చంద్రబాబు ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పేరుతో సరికొత్త పథకం ప్రకటన విశాఖలో ఈ నెల 30న జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ సభ జరగనుందన్న మంత్రి నాదెండ్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదన్న గౌతమ్ రెడ్డి కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై చంద్రబాబు పవన్ స్పందించాలని డిమాండ్ ఉపరాష్ట్రపతి పదవికి అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ నామినేషన్ హాజరైన ప్రధాని మోదీ అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు నేను కూడా ఒక మార్గదర్శిని మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 పేద కుటుంబాల బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ దత్తత తీసుకున్న కుటుంబాల బాగోగుల కోసం ఖచ్చితంగా సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన P4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని తాము బలంగా నమ్ముతామని కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పేదల కోసమే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం. కాన్సెప్ట్ ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలా మంది ప్రారంభించారు. అఫీషియల్ గా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే, చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజును మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మన కళ్ల ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి, చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి, తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే SCL అడాప్ట్ చేసుకుని, ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 1 నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం. అది యొక్క P4 యొక్క ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ అమ్మాయికి శక్తి ఉంది, నేను కూడా పైకి రావాలనే ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి దారి తెలియదు. ఆ సమయంలో మనం ఇచ్చిన కార్యక్రమం వల్ల SCL ముందుకు రావడం, 2 నెలలు శిక్షణ ఇవ్వడం, అక్కడి నుంచి ఆ అమ్మాయిని ప్లేస్మెంట్ ఇవ్వడం, ఈరోజు 15,000 రూపాయలు సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను కూడా ఒక మార్గదర్శి కావాలి, ఈ రోజు నేను బంగారు కుటుంబం, భవిష్యత్తులో నేను మార్గదర్శి కావాలనే సంకల్పంతో ముందుకు పోతుందంటే అది ఆ అమ్మాయికి ఉండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకరిద్దరు కాదు, సమాజంలో అందరికీ ఇలాంటి కోరికలు ఉన్నాయి. అలాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాల్సిన అవసరం ఉంది. 30వ తారీఖున ఈ కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభించాం. ఏప్రిల్ జూన్ దీనికి ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటేటర్ మేము ప్రమోట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి. దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను 18 జూలైన. అదే మేరకు 27 జూలై అయితే నేను చాలా మంది డయాస్పోరా NRIs అందరితో మాట్లాడాం. 7న ఆగస్టు మీరు చూస్తే సింగపూర్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను. మొన్నే 14 ఆగస్టున మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈరోజు ఫస్ట్ టైం 19న చాలా క్లియర్ గా లాంచ్ చేశాం. ఇప్పటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేస్తాం.
3 నెలలకు ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తాం. ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో, ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నంలో ఈ నెల 30వ తేదీన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ సమావేశం పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరుగుతుందని అన్నారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వివరించారు. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్ల కోసం విశాఖ జిల్లా ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామస్థాయి కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొనేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో యువత కోసం, మన భవిష్యత్తు కోసం, దేశవ్యాప్తంగా కూడా మన రాజ్యాంగం పైన, అదేవిధంగా గతంలో మహానుభావులు చేసిన త్యాగాల్ని స్మరించుకుంటూ అంకిత భావంతో దేశ రక్షణ కోసం, మన భవిష్యత్తు కోసం ఒక తరాన్ని ముందుకు తీసుకురావాలనే అద్భుతమైన ప్రయత్నం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిపాలనని ఎదిరించి వాళ్ళు చేసిన అరాచకాలని, సామాన్యులు పెట్టిన ఇబ్బందుల్ని, క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేశారో వాటిని ఎదుర్కొంటూ ఒక బలమైన పాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2019 నుంచి 2024 వరకు ముందుకు సాగాం. అదేవిధంగా కూటమి ఏర్పడడానికి ఓటు చీలనివ్వను అనే ఒక జ్ఞానంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ స్టాండ్ని సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్, అంటే దాదాపు 12,43,000 సభ్యత్వం కలిగిన పార్టీ ఈరోజు జనసేన పార్టీ. ఆ సభ్యత్వం నమోదులో అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్, మా జన సైనికులు, మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్లాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు. ఆ కార్యక్రమం గురించి గత 2-3 రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ప్రత్యేకత విశాఖపట్నానికి ఒక కృతజ్ఞతతోటి, ఎందుకంటే గతంలో కూడా 2019లో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలపైన, కృత్రిమంగా సృష్టించిన ఇసుక కొరతపైన, లక్షల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిపైన ఒక అద్భుతమైన లాంగ్ మార్చ్ ర్యాలీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కాదు భారతదేశంలోనే కనువిప్పుగా ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చాలా విజయవంతంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా జన సైనికులు చేయగలిగారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ సమావేశం ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఆహ్వానించుకుంటూ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం, బలోపేతం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసిన మా నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని, కార్మిక ప్రజా సంఘాలతో కలిసి ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్దమని వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్లే గత 5 ఏళ్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్లాంట్ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేంద్రంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేయించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల యొక్క శ్రేయోభిలాషిగా ఉండవలసినటువంటిది, కార్మికుల్ని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం లాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దానిలో ఎటువంటి పరిస్థితుల్లో సందేహం లేదు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఇవి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత మాది, ఇప్పటి వరకు కూడా జగన్ గారి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అనేటువంటిది నమ్మబలికారు. అదే సందర్భంలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడితే గనక వాళ్ళ కూటమి కనుక ఓటు వేసినట్లయితే దీన్ని ప్రైవేటీకరణ చేసి తీరుతారనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పున్నారు. అయినప్పటికీ కూడా కూటమికి అధికారం ఇవ్వటం, ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో గెలవటం అనేది జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ 32 విభాగాల్లో ప్రైవేటైజ్ చేయడానికి స్పష్టంగా కనబడుతున్న నా దగ్గర ఉన్న ఇవన్నీ 32 ఆర్డర్లు 9/9/2025 నాటికల్లా వీటందరినీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి తీసుకునేటువంటి నిర్ణయంలో భాగం ఇది. మరి అటువంటప్పుడు ఈ 32 విభాగాల్లో ప్రైవేటైజ్ చేయడానికి గాను మీరు తీసుకునేటువంటి దానిలో ఎన్నికలప్పుడు మీరేం చెప్పారు? ఆ చెప్పినటువంటి ఈ పక్కన పెట్టారు. డైరెక్ట్గా ప్రజానీకానికి పైన ఉరితాడు బిగించడానికి, అంటే విశాఖ ఉక్కుకి ఉరితాడు బిగించడానికి మీరు ప్రయత్నం చేశారు. 32 మంది ప్రాణాలు బలిగొని వందలాది మంది క్షతగాత్రులయ్యి ఉంటే 32 జీవోలు ఇవాళ తీసుకురొచ్చి అవన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయటం ఎంతవరకు సబబు అనేటువంటి కూడా చెప్తున్నాం. మీకు మద్దతు ఇచ్చారే ప్రజానీకం, మీకు అండగా నిలబడారే ప్రజానీకం, ఎమ్మెల్యేలు ఇచ్చారే ప్రజానీకం, ఎంపీలు ఇచ్చారే ప్రజానీకం. ఆ ప్రజానీకానికి సంబంధించినటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజ్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు ప్రశ్నించరా? చంద్రబాబు నాయుడు, మీరు పవన్ కళ్యాణ్, మీరు ఎందుకు ప్రశ్నించట్లా? బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మీరు చెప్తానన్నారు, కానీ ఎక్కడ ఎందుకని మీరు చేయలేకపోతున్నారు అనేటువంటి చెప్తున్నాం. అడుగు పడితే ఢిల్లీ బయలుదేరతాడు చంద్రబాబు నాయుడు గారు, అడుగు తీస్తే మళ్ళా విజయవాడలో ఉంటాడు, విజయవాడ నుంచి మరలా ఢిల్లీ వెళ్ళేటువంటి పద్ధతులు వాళ్ళకి ఎన్నిసార్లు వెళ్ళాడో కూడా తెలీదు. రేపు 20వ తారీఖున కూడా మళ్ళా బయలుదేరుతున్నాడు. కానీ ఒక్కసారైనా కానీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారంటే ఎక్కడా కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అనేటువంటిది కూడా కనబడుతోంది. కానీ ఒకటే చెప్తున్నాం, దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు ప్రైవేటైజ్ చేద్దామనేటువంటి మాటను కూడా తీసుకురాకుండా ఆపగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అసెంబ్లీలో తీర్మానం చేశారు, ప్రధానమంత్రికి లేఖ రాశారు, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదనేటువంటి చెప్పడం జరిగింది. ఇదే కాదండి, కార్మికులందరినీ ఒక దగ్గర చేర్చుకుని వాళ్ళతో సంభాషించి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏమేం కావాలనేటువంటి కోరిక కనుక్కొని మరి వాళ్ళకు అండగా నిలబడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది కనపడుతూ ఉంది. కానీ ఇవాళ కూటమి వచ్చింది, ప్రైవేటైజ్ చేసేసింది, ఈ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చింది. అంటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి కళ్ళు కనపట్లేదా? చెవులు వినపట్లేదా? ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం అయిపోయిందా? వారి యొక్క ఆర్తనాదాలని వినేటువంటి పరిస్థితి లేదా అని అడుగుతున్నాం. 8,000 మంది నిర్వాసితులు ఉన్నారే, వాళ్ళు ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నారే, మాకు కావాల్సిన వసతులు ఇవ్వమనేటువంటిది. 20,000 మంది ఉద్యోగులు ఉన్నారే, వీళ్ళందరి యొక్క జీవితాలు బాగుపడాలనేటువంటి దాన్ని కూడా తీసుకోకుండా ఇవాళ ఆంధ్రుల ఆశాదీపంగా కనబడేటువంటి దీన్ని ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ ఉందో ఆంధ్రుల గుండెల్లో గుణపం పొడిచేటువంటి పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి కనబడతా ఉంది. స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేంత వరకు కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.